పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన ఆంధ్రప్రదేశ్ వాసి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ తరఫున ఉగ్ర మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పవన్. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై ఉగ్రవాదులు కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. ఈ విధంగా 2 నిమిషాలు మనందరం కూడా గౌరవించి మౌనం పాటి. ఇక ఉగ్రదాడి పట్ల తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై ఫైర్ అయ్యారు. అలాగే పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేమని కూడా కుటుంబ పెద్ద అయిన మధుసూదన్ చనిపోవడం బాధాకరమని అన్నారు పవన్. మధుసూదన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు జనసేన పార్టీ తరఫున 50 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు. డబ్బుతో ప్రాణాలకు విలువ కట్టలేమని, కానీ ఈ సహాయం కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుందని భావన వ్యక్తం చేశారు పవన్. ఇక అంతేకాక ఈరోజు ఆర్థిక సహాయం చేసి వదిలివేయటం కాకుండా మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసానిచ్చారు. అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేం. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నాం. నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే. పిల్లల చదువులకు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం. మేము మీతో ఉన్నాం. ఏదో ఈరోజు ఒక 50 లక్షలు ఇచ్చి మిమ్మల్ని వదిలేయటం కాదు. మీకు ఏ కష్టం ఉన్నా సరే వాళ్ళకి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చాను. ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్. మీకు ఏది అవసరం ఉన్నా. ఎందుకంటే చెప్పిరావు ఉపద్రవాలు. అండ్ నాకు ఏమనిపించిందంటే ఆ పిల్లోడిని మాట్లాడుతుంటే, మధుసూదన్ గారి కొడుకుని చూస్తుంటే ఒక్క సంఘటనకు పెద్దోడు అయిపోయాడు అబ్బాయి. 10 ఏళ్ళు ఏజ్ వచ్చేసింది. 10 ఏళ్ళు ఎంత ఉంటాయి అంతే, 10-11 ఉంటాయి అంతే. ఒక 20 ఏళ్ళ కుర్రోడు ఎలా మాట్లాడుతాడో అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి. ఒక చిన్నపాటి సంఘటన చాలు. నేను చాలాసార్లు అనుకుంటాను, పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా. యాజ్ వెల్ యాజ్ యూ ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ, ఒక భావజాలాన్ని పట్టుకోండి.